ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్టు స్మగ్లింగ్కు అడ్డాగా మారిందా? ఆ పోర్టు నుంచి ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏం ఇంపోర్ట్ అవుతున్నాయి, అధికారులు మెరైన్ పోలీసులు ఏం చేస్తున్నారు, తీర ప్రాంతాల రక్షణ సిబ్బంది మొద్దు నిద్రపోతున్నారా? ఇట్లాంటి ప్రశ్నలే సంధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల 1000 క్వింటాల రేషన్ అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఒక హీరోలాగా సముద్రంలో నానా హంగామా చేశారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. ఇటీవల సోషల్ మీడియా అసభ్య పోస్టులపైన పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. దానిపైన ఇలాగే రియాక్ట్ అయ్యారు వైసీపీ నేతలు. గవర్నమెంట్లో భాగస్వామి అయినంత మాత్రాన వ్యవస్థల లోపాలను ఎత్తి చూపలక్కర్లేదా? తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తప్పు బయటపడినా కవర్ చేయాలా అంటే ముమ్మాటికి అలాంటి అవసరం లేదనే చెప్పాలి. పోర్టు ఘటనపై పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలు చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. తీర ప్రాంత భద్రత డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. ఇలా అయితే ఉగ్రవాదులు కూడా దేశంలోకి ఎంటర్ అయిపోతారు కదా అంటూ పవన్ సంధించిన ప్రశ్నలు ఏపీతో పాటు దేశ సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాయని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC online. You know how dangerous game this is, it can unfold. మన దేశంలోకి డ్రగ్స్ మారణాయుధాలు తీర ప్రాంతాల గుండానే దేశంలోకి పెద్ద ఎత్తున వస్తున్నట్లు అనేక నివేదికలు చెప్తున్నాయి. అనేక సందర్భాల్లో మెరైన్ పోలీసులు ఇలాంటి గుట్టును రట్టు చేస్తూ ఉన్నారు కూడా. ఉగ్రవాదులు కూడా దేశంలోకి ఇలాగే చొరబడుతున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ భారీ ఎత్తున డ్రగ్స్ తో పాటు విశాఖలో ఓ కంటైనర్ పట్టుబడింది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇక్కడ పోర్టుల నుంచి దేశ విదేశాలకు వివిధ వస్తువులు సరుకులు ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటాయి. అయితే వీటిలో ఎంతవరకు సక్రమం ఎంతవరకు అక్రమం అనేది ఇటీవల ప్రశ్నార్థకంగా మారుతుంది. కాకినాడ పోర్టులో అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడమే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి అక్రమాలకు గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే కారణమని కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది. ఇలాంటి వాటికి చెక్ పడాలంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని ఇటీవల పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, పాసిబిలిటీ కదా. ఎలాంటి పోటీ ఇది? ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ కాదు. ఒక్కసారి ఇలాంటి ఇల్లీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. ఏపీలో పోర్టులన్నీ ప్రైవేట్ పరమయ్యాయి. వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పవన్ చొరవ, ప్రధాని మోడీతో ఉన్న పరిచయాలతో ఇక ఏపీలో పోర్టుల్లో నిఘా వ్యవస్థ బలోపేతం కానుందనే చర్చ మొదలైంది. పవన్ కాకినాడ పోర్టులో ఇటీవల షో చేశారని ఇంకా విపక్ష నేతలు ఎలాంటి కామెంట్ చేసినా ఆయన చొరవతో భద్రతా వ్యవస్థ మేల్కొంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు వ్యక్తిత్వ హననం చేస్తున్నాయని పవన్ సీరియస్ అయిన తర్వాతనే ఏపీ పోలీసులు స్పందించారు. కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగాయి. ఆ వ్యవస్థలో ఒకసారి మార్పు వచ్చింది. పవన్ కామెంట్లతో, పవన్ సంధించిన ప్రశ్నలతో మార్పు వచ్చింది. ఎవరికీ భయపడు నా ఇష్టం అంటూ పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఇప్పుడు పారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అందుకు కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని మనం చెప్పొచ్చు. దేశ విదేశాల ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే విషయంపై కూడా ఏపీ పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు. ఏకంగా ఆయన దీక్ష కూడా దిగారు.
అయితే అందులో వాస్తవాలు ఏమిటనేది తేలాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఒక సమస్యగా ఎస్టాబ్లిష్ చేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. తమ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కప్పిపుచ్చుకునే నాయకులున్న ఈ రోజుల్లో పవన్ ఏ తప్పు జరిగినా ఎత్తి చూపుతూ ముందుకెళ్తున్న ఈ తీరు వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. ఏమి కనిపించట్లా. డూ యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ public distribution system rise? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఆగదు. ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, not even one guy was allowing me to come here. If they discourage me, please don't, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా?